గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా నేనివ్వను అన్నట్టు మాట్లాడి నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. గణపతిని షాప్ పెట్టుకొనివ్వండి అన్నందుకు మమ్మల్ని ఊర్లో ఉన్న లేని వాళ్ళుగా చేశాడు. మీరు అతని మాటలు నమ్మి అతనికి సరైన శిక్ష విధించలేదు అంటే అతను నన్ను బతకనివాడు. గణపతిని నా భర్తే పొడిచారు. యువర్ ఆనర్, పర్వతాపురం అనే గ్రామంలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ తనని ఎదిరించిన వాళ్ళకి తనకు ఇష్టం వచ్చిన శిక్షలు వేస్తూ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నటువంటి ఇటువంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు తీర్పులు చెబుతూ శిక్షలు విధిస్తూ పోతే మన చట్టాలు న్యాయస్థానాలు ఎందుకు యువర్ ఆనర్? తను చెప్పిందే న్యాయం, తాను చేసిందే చట్టం అంటూ నియంతృత్వ ధోరణిలో వ్యవహరించే ఇటువంటి వాళ్ళు మన సమాజానికి చాలా ప్రమాదకరం. చట్టం మీద న్యాయం మీద కనీస గౌరవం కూడా లేకపోబట్టే ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి కూడా ఇతను వెనుకాడలేదు. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది యువర్ ఆనర్. లేదంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో మరికొంతమందికి ఆదర్శంగా మారే అవకాశం కూడా ఉంది. సో యువర్ ఆనర్, ముద్దాయి హరికృష్ణను కఠినంగా శిక్షించి ఇలాంటి వారిని పరోక్షంగా హెచ్చరించాల్సిందిగా కోర్టు వారిని కోరటమైనది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తీర్పు వాయిదా వేయడమైనది. ఏమ్మా, సంతోషమేనా? ఇంకా శిక్ష పడలేదు కదా. కోర్టు బోనులో నిలబడ్డాక శిక్ష పడకుండా బయటపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. వాళ్లల్లో అతను ఉండకూడదు. నా అనుభవాన్నంతా ఉపయోగించి మాక్సిమం అతనికి శిక్ష పడేలా వాదించాను. కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా వీల్లేదు కాబట్టి అతనికి శిక్ష తప్పదు. శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు పడచ్చు? ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు. సెక్షన్ 307 ప్రకారం మినిమం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల దాకా పడచ్చు. కేసు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. నిజమా? కేసు చిన్న కేసు కాదమ్మా, అందువల్ల శిక్ష తప్పదు. శిక్ష పడాలి. అతను చేసిన తప్పులు తలుచుకుంటూ జైల్లో నరకయాతన అనుభవించాలి. అది తప్పదమ్మా. భార్య సాక్ష్యం చెప్పిన తర్వాత అతను ఈ కేసు నుంచి బయటపడటం జరిగే పని కాదు. చావు అందరికీ వస్తుంది, కానీ అతని వల్ల నా వాళ్ళు నరకయాతన అనుభవించిపోయారు. ఆ నరకం అతను అనుభవించాలి. భార్యవై ఉండి అతనికి శిక్ష పడాలని నువ్వు కోరుకుంటున్నావంటే నేను అర్థం చేసుకోగలనమ్మా. అతనికి 5 ఏళ్లు కాదు, వీలైతే 7 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ పడేలా చూడండి. ఇదిగో, మీరడిగిన ఫీజు కన్నా ఎక్కువ ఇస్తున్నాను. ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. అలాగేనమ్మా, నువ్వు కోరినట్టే అతనికి వీలైనంత ఎక్కువ శిక్ష పడేలా చూస్తాను. చిన్న అవమానానికి అతను నా వాళ్లకి చాలా పెద్ద శిక్ష వేశాడు. అతను చేసిన తప్పుకి నేను అంతకన్నా పెద్ద శిక్ష వెయ్యాలనుకున్నాను. కుదరలేదు. కనీసం ఇలా అయినా అతన్ని జైలుకు పంపిస్తే
నా మనసుకి కొంతైనా ప్రశాంతత లభిస్తుంది. తీర్పు చూస్తావు కదమ్మా, అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. వస్తాను. చెప్పరా. అన్నా, ఈ వెంకటగాడి విషయం ఏం చెప్పలేదు. వాడి గురించి చెప్పేదే ఉందిరా. ఇంకా వాడిని మీ దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చేస్తున్నారు? అదేంటన్నా, వాడిని ఏం చేయాలో మళ్ళీ చెప్తానన్నావుగా. మీ ఫోన్ కోసమే చూస్తున్నా. వాడిని ఇప్పటిదాకా బతకనివ్వడమే ఎక్కువ. మేపింది చాలు, లేపేయండి. అలాగే అన్నా. రేయ్ అన్నా, వీడిని లేపేయమంటున్నాడ్రా. అరే, మనందరం కలిసి పనిచేసావురా, స్నేహితులవురా. మీరు నన్ను చంపుతారా? రేయ్, మేము నిన్ను చంపలేదు అంటే అన్న మమ్మల్ని చంపుతాడ్రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, వదిలేయండి రా. నాకేదన్నా అయితే నా చెల్లెలు అనాథైపోతుందిరా. రేయ్, నిన్ను మేము చంపలేదంటే మా కుటుంబాలు అనాథలైపోతాయిరా. మేం బతకాలి అంటే నువ్వు చావాలి, తప్పదురా. ప్లీజ్ రా, వదిలేయండి రా. మీకు దండం పెడతాను రా, నన్ను వదిలేయండి రా. ప్లీజ్ రా, వదిలేయండి రా. ప్లీజ్ రా, వదిలేయండి రా. మీకు దండం పెడతాను రా, వదిలేయండి రా. ప్లీజ్ రా. తప్పదురా, నిన్ను చంపక తప్పదురా. వద్దురా, వద్దురా, ప్లీజ్ రా, వద్దురా. రేయ్! రేయ్! గణపతిని నా భర్తే పొడిచారు. ఎవరు నువ్వు? ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి గాయాలు? సార్,
నా పేరు వెంకట్ సార్. నేను గణపతి దగ్గర పనిచేసేవాడిని సార్. గణపతి మనిషివా? మరి గాయాలేంటి? నీ మీద అటాక్ చేసింది ఎవరు? ఆ గణపతి మనుషులే సార్. మీరు అనుకుంటున్నట్టు ఆ గణపతి మంచివాడు కాదు సార్. వాడి మాటలు విని దేవుడు లాంటి మనిషి హరిగారిని మీరు అరెస్ట్ చేశారు. ఏంటి నువ్వు చెప్పేది? నిజం సార్. ఆ గణపతికి ఎదురు తిరిగానని నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి నన్ను చంపాలని చూశాడు సార్. నా చెల్లెల్ని నన్ను కాపాడమని హరిగారి కాళ్ళ మీద పడితే మా కోసం ఆయన ఆ గణపతితో గొడవ పడ్డాడు. హరిగారు చాలా మంచి మనిషి సార్. మా ఊరిలో గుడి లేని దేవుడు సార్. ఆయన ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి సార్? మరి గణపతిని పొడిచింది హరేగా? ఆ గణపతి నక్క సార్. వాడేదో మాయ చేశాడు. అన్యాయంగా అరెస్ట్ చేయించాడు. ముందు ఇతను ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు. వద్దు సార్. సార్, నేను బ్రతకను. నేను చచ్చేలోపు హరిగారి గురించి చెప్పాలి. ఆ దేవుడి విషయంలో నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. గణపతి మాటలు నమ్మి హరిగారిని శిక్షించొద్దు సార్. ఆయనకి ఏం పాపం తెలియదు. గణపతి దుర్మార్గుడు సార్. గణపతి మీద కోపంతో చెప్తున్నావా? చచ్చిన వాడికి కోపం ఉండదు సార్, పశ్చాత్తాపం ఉంటుంది. చచ్చేవాడెప్పుడు అబద్ధం చెప్పడు సార్. హరిగారిని వదిలేయండి సార్. అలాంటి మంచి వాళ్ళని శిక్షిస్తే మంచి బతకదు సార్, బతకదు. హరిగారిని వదిలేయండి, మంచిని బతికించండి. ఆ దేవుడు చల్లగా ఉంటేనే ఈ ఊరు చల్లగా ఉంటుంది. ఈ ఊరు చల్లగా ఉంటుంది. బాడీని పోస్ట్ మార్టం పంపించి ఏర్పాటు చేయి. అలాగే సార్. ఏం పాపం చేశాడని ఆ దేవుడు నా బిడ్డని ఇలా పరీక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆ కోర్టైనా మంచి చెడు చూడదా? న్యాయం ధర్మం ఆలోచించదా? ఏం ఆలోచిస్తుందమ్మా? అయిన వాళ్లే కాని వాళ్ళ సాక్ష్యం చెప్తుంటే సాక్ష్యానికి విలువిచ్చే న్యాయం ఏం చేస్తుందమ్మా? అన్నయ్య పొడవడం నేను చూశానంటూ వదినే సాక్ష్యం చెప్తుంటే కోర్టు మాత్రం ఏం చేస్తుందమ్మా? ఈరోజు కోర్టులో జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే అన్నయ్యకి శిక్ష తప్పేలా లేదమ్మా. లాయర్స్ మాట్లాడుకునే దాన్ని బట్టి 5-6 సంవత్సరాలు శిక్ష పడేలా ఉంది. నా బిడ్డకు శిక్ష పడుతుందా? ఏంటే ఈ దారుణం? చీమకు కూడా హాని చెయ్యని వాడు ప్రాణాలు తీస్తాడంటే ఆ కోర్టులు ఎలా నమ్ముతున్నాయి? ఇంట్లో మనిషి నమ్మగా కోర్టులు ఎందుకు నమ్మవమ్మా?
అన్నయ్యకి కోర్టులో శిక్ష పడిందంటే దానికి కారణం మాత్రం ఖచ్చితంగా వదినే. అయ్యయ్యో ఆగమ్మా. నువ్వు చేసిన ఘనకార్యానికి ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. అలా వెళ్ళిపోతే ఎలా అమ్మా? ఉండమ్మా. నువ్వు చేసింది మామూలు పనా? ఏ భార్య చెయ్యని చెయ్యలేని పని. తాళి కట్టిన భర్తకి బేడీలు వేయించిన గొప్పదానివి. ఊరంతా మౌనంగా ఉన్నా చెయ్యని తప్పుకి నేను సాక్ష్యం ఉన్నానంటూ భర్తకి కోర్టులో శిక్ష పడేలా చేస్తున్నా గొప్పదానివి. అంత గొప్ప పని చేస్తున్న నీకు హారతులిచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. నేను చేసింది మంచి పనని ఆయనే అంటున్నారు. మీరెందుకు అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? ఏది మంచి పని? భర్తని జైలుకు పంపించడమా? ఇంకా నువ్వు చేసింది మంచి పననే అనుకుంటున్నావా? ఎలా చెప్తావమ్మా నా బిడ్డ తప్పు చేశాడని సాక్ష్యం? నేను చూసిందే చెప్పాను. ఏం చూసావు నువ్వు? ఏం చూసావు? నిజంగా నువ్వు వాడు చేసే పనులు చూడగలిగితే ఇలాంటి సాక్ష్యం చెప్పవు. ఏ దిక్కు లేక ప్రాణాలు తీసుకోవాలనుకున్న నీకో జీవితాన్నిచ్చి తన భార్యగా ఈ ఇంట్లో స్థానాన్నిచ్చిన నా బిడ్డ మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగుంటే ఇలాంటి పని అస్సలు చెయ్యవు. ఆయనకి శిక్ష పడుతుంది అంటే మీరే కదత్తయ్యా, నేను బాధపడుతున్నాను. అవునవును, చాలా బాధపడుతున్నావు. అందుకే మా అన్నయ్యని జైలుకి పంపిస్తున్నావా? ఈ ఇంటికో పేరుంది, నా భర్తకో గౌరవం ఉంది. వాటికి చెడ్డ పేరు రాకూడదని భార్యగా నేను చెయ్యాల్సింది చేశాను. ఈ ఇంటి గౌరవాన్ని తీసుకెళ్లి కోర్టు బోన్లో నించోబెట్టి ఇంకా మాట్లాడుతున్నావా? ఇదిగో, మీరందరూ ఇలా అంటున్నారని నేను కోర్టులో సాక్ష్యం చెప్పను అని ఆయనతో చెప్పాను. కానీ ఆయనే చూసింది చెప్పమన్నారు. తన భర్తని కాపాడుకోవడం కోసం హరిభార్య అబద్ధం చెప్పింది అన్న చెడ్డ పేరు వద్దన్నారు. నాకు శిక్ష పడినా పర్వాలేదు, నువ్వు అబద్ధం చెప్పొద్దని ఆయనే చెప్పారు. భార్యగా నా భర్త మాటని గౌరవించడం కూడా తప్పేనా? కోడలిగా ఈ ఇంటికి చెడ్డ పేరు రాకుండా చూడాలి అనుకోవడంలో కూడా తప్పేనా అత్తయ్య? వాడు చెప్తాడు సరే, నీతి న్యాయం అంటూ తనకు తనే అన్యాయం చేసుకుంటున్నాడు. అసలు వాడొక మనిషి ప్రాణాలు తీయాలని చూశాడంటే నువ్వెలా నమ్ముతున్నావు? గణపతిని పొడవడం నేను చూశానత్తయ్య. నువ్వేం చూసావో నాకు తెలీదు, కానీ అన్నయ్య ప్రాణాలు తీయాలనుకోవడం నిజం కాదు. ఊరు మొత్తం చూడండి, నువ్వు మాత్రమే చూసావా? అనాథగా మిగిలిన నీకు ఆశ్రయం ఇచ్చినందుకు బాగా రుణం తీర్చుకుంటున్నావమ్మా. తననెందుకమ్మా అంటావు? మన చేతగాని తనమిది. తనొక్కతే అన్నయ్యకి శిక్ష పడేలా చేయగలుగుతుంటే ఇంతమందివి ఉండి కూడా అన్నయ్యని కాపాడుకోలేకపోతున్నావంటే అది మన చేతగాని తనమనేగా అర్థం. శిరీష చేయగలిగింది శిరీష చేసింది. నేనేం చేయగలనో నేను చేసి చూపిస్తాను. కోర్టు తీర్పొచ్చేలోపు మా అన్నయ్య నిర్దోషాన్ని నిరూపిస్తాను. అలా నేను నిరూపించలేదంటే ఆ క్షణం ఈ సుభద్ర ప్రాణాలతో లేనట్టే.
కట్టుకున్న భార్యే భర్త హత్య చెయ్యబోయాడని సాక్ష్యం చెబితే నిర్దోషిగా వాణ్ణి బయటికి ఎలా తీసుకొస్తావమ్మా? నా సంతోషం కోసం నువ్వు అలా చెప్తున్నావే కాని అది జరిగే పనేనా? అమ్మ చెప్పేది నిజమే. ఏం చేస్తావక్క? సింహం అన్నా, అన్న ఏం చెప్పాడు? నిజంగా అన్న వాడిని పొడవలేదంటమ్మా, వాడే నాటకం ఆడాడు. మరి ఆ విషయం నిరూపించేది ఎలా అక్క? నిరూపించాలి. అన్నయ్యని దెబ్బతీయాలని ఆ గణపతి చింతామణి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇది వాళ్ల పనే. అవునమ్మా, ఆ గణపతిగాడే ఏదో ప్లాన్ చేసి అన్నయ్య నిరికించాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. అన్నయ్య నిర్దోషని నిరూపిస్తాను. నేను ఆ గణపతి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు ఒక్కదానివే ఎందుకమ్మా? నేను వస్తాను. వద్దన్నా, నాకేదైనా జరిగినా అన్నయ్యని కాపాడడానికి ఇంకొకరుండాలి. అందుకని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అన్నయ్య కంటే నాకు నా ప్రాణాలేం ఎక్కువ కాదు. ఒంటరిగా వద్దక్క, నా మాట విను. అంతగా అవసరమైతే సింహం అన్నయ్య కబురు చేస్తాను. మనం ఇలా మాటలతో టైం వేస్ట్ చేయకూడదు. నేను వెళ్ళొస్తాను. అమ్మా సుభద్ర, నీకు ప్రమాదం అని ఒక్క ఫోన్ చేయి చాలు, నిమిషాల్లో అక్కడుంటాను. అలాగే అన్నయ్య. ఈ రోజు ఆ గణపతి గాడి అంతు చూడాలి.